అందరికీ నమస్తే అండి. పక్కన ఒక ఫోటో చూడండి ఒకసారి. మేబీ ఇది మీరు మీరు చాలాసార్లు చాలా సందర్భాల్లో చూసే ఉంటారు, వినే ఉంటారు, వార్త చదివే ఉంటారు. మద్యం బాటిళ్ళు రకరకాల సందర్భాల్లో అక్రమంగా, అనధికారికంగా లేదా ఎన్నికల టైంలో కావచ్చు, ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా సరే పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నప్పుడు, అంటే అక్రమంగా తరలిస్తున్నప్పుడు, అనధికారికంగా అమ్ముతున్నప్పుడు, ఎన్నికల్లో పంచడానికి పట్టుకున్నప్పుడు, ఇలా రకరకాల సందర్భాల్లో మద్యం బాటిళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు వాటిని 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో చాలా గొప్పగా గ్రాండ్గా మీడియా అందరినీ పిలిచి మీడియా అందరి సమక్షంలో వాటి మీదకి రోడ్డు రోలర్ ఎక్కిస్తారనమాట. కిందేమో మద్యం బాటిళ్ళు ఉంటాయి, వందలాది బాటిల్స్ ఉంటాయి, దాని మీద రోడ్ రోలర్ ఎక్కుతుంది. అదేదో ఒక పెద్ద గ్రాండ్ ఘనకార్యంలాగా పోలీసులు దాన్ని మీడియా సమక్షంలో చేస్తారు. సో ఇది ఇక్కడ చిన్న ఆలోచన, ఎందుకని దీన్ని యాక్షన్ వేయకూడదు? ఈ మద్యం బాటిల్ ఎందుకని యాక్షన్ వేయకూడదు? ఎందుకని అమ్మేయకూడదు? అమ్మి ఆ ఆదాయం ప్రభుత్వం ఎందుకని జమ చేసుకోకూడదు? వేరే దానికి దేనికో ఎందుకని వాడకూడదు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ బాటిళ్ళన్నీ ఏదో ఒక షాప్కి యాక్షన్, ఇప్పుడు ఇన్ని షాపులు ఉన్నాయి రాష్ట్రంలో, 3396 షాపులు ఉన్నాయి. బహిరంగంగా యాక్షన్ వేసేయచ్చుగా. ఇప్పుడు ఒక జిల్లాలో ఒక 10,000 ఒక 5,000 10,000 మద్యం బాటిళ్ళు ఉన్నాయి అనుకుందాం. ఏ బ్రాండ్ ఏమున్నాయి అనేది రాసిపెట్టి షాపులందరికీ బహిరంగంగా ఒక ప్రకటన నోటీస్ ఇచ్చి, ఇదిగో పలానా తేదీన పలానా మద్యం మేము వేలం వేస్తున్నాం, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అని చెప్తే ఏదో ఒక షాపు వాళ్ళు వచ్చి కొనుక్కుంటారుగా, వాళ్ళు అమ్ముకుంటారుగా, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందిగా. సో ఇలా ఎందుకు చేయకూడదు? మద్యం దొరికితే ఇంకా తొక్కేయడమేనా? సరే, మద్యం ఆరోగ్యానికి హానికరం కదా, అందుకే అలా తొక్కేస్తారంటారు. అలాంటప్పుడు అమ్మకూడదుగా. ఇప్పుడు అదేమి అమ్మకూడనంత నిషేధిత పదార్థం కాదు కదా, అదేమి అంత బహిష్కరించిన నిషేధిత పదార్థం కాదు కదా. ఏ గంజాయో గుట్కానో, గంజాయి దొరికితే ఓకే తగలెట్టేయచ్చు, గుట్కా తగిలితే కాల్ చేయొచ్చు, తగలెట్టేయచ్చు, ఏదో చేయొచ్చు. మద్యం అమ్ముతారుగా, విచ్చలవిడిగానే అమ్ముతారు, విచ్చలవిడిగానే తాగుతారుగా, అది బహిరంగ రహస్యమేగా. మరి దాన్ని ఎందుకు యాక్షన్ అయ్యారు? చట్టాలు మార్చాలి అవసరమైతే. ఇప్పుడు చూడండి, మొన్న డామన్ అండ్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం, ఈ మధ్య ఒక వార్త చదివా, ఎప్పుడు మార్చి ఫస్ట్ వీక్లోనే ఎప్పుడో, అక్కడ దాదాపుగా 1800 కేసుల మద్యం యాక్షన్ వేశారంట. వేస్తే వాళ్ళకి దాదాపుగా ₹1,00,00,000 పైగా ఆదాయం వచ్చింది. అలాగే అక్కడే ఇంకో సందర్భంలో ఎప్పుడో యాక్షన్ వేస్తే 57 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. ఇలా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో దొరికిన మద్యాన్ని యాక్షన్ వేసి ఆదాయం వస్తే అది ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకుంటారు, ఏదో ఒక అవసరానికి వాడుకుంటారు. మనదేమన్నా అంత ధనిక రాష్ట్రమా? మనదేమన్నా అంత బలిసి కొట్టుకుంటున్న రాష్ట్రమా? డబ్బులు బీభత్సంగా ఉన్న రాష్ట్రమా? కాదు కదా. ఇప్పుడు ఎర్రచందనం దొరుకుద్దండి, దాన్ని యాక్షన్ వేస్తారుగా, దాన్ని ఏమో తగలబెట్టారుగా. ఇప్పుడు మద్యం బాటిల్ దొరికితే మేము తొక్కించేస్తాము అనుకున్నప్పుడు, ఎర్రచందనం దొరికినప్పుడు దాన్ని తగలబెట్టేయండి, పెట్రోల్ పోసి నిప్పట్టించేయండి. దాన్నేమో యాక్షన్ వేస్తారు, ఇంకేమైనా దొరికితే యాక్షన్ వేస్తారు, కానీ మద్యం మాత్రం తొక్కిచ్చేస్తారు. సో ఇదే మేబీ ఇది ఎప్పుడుదో పాతకాలం నాటి చట్టమేమో, పాతకాలం నాటి రూల్ ఏమో. ఇటువంటి రూల్స్ మార్చుకోవచ్చు కదా. అసెంబ్లీలో ఒక తీర్మానం లేదా మంత్రివర్గంలో ఒక తీర్మానం చేసి పడేయచ్చుగా. అంటే దానివలన మద్యం తాగే వాళ్ళు ఎలాగో తాగుతారు, అమ్మేవాడు ఎలాగో అమ్ముతాడు, కొనేవాడు కొనుక్కుంటాడు. లేదు ఓపెన్గా యాక్షన్ వేయొచ్చు కదా, అక్కడ పెట్టేసి ఇదిగో మా దగ్గర ఇన్ని ఉన్నాయి, ఎవరికి ఎంత కావాలో తీసుకోండి అయ్యా, ఇదంతా అఫీషియల్ అని చెప్పి యాక్షన్ వేసి డబ్బులు తీసుకోవచ్చు కదా, తీసుకొని ప్రభుత్వ ఖాతాలో జమ చేయొచ్చు కదా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వడానికైనా పనికి వస్తాయి అవి. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రభుత్వమేగా జీతాలు ఇస్తుంది, ఆ జీతాలు ఇవ్వడానికైనా ప్రభుత్వానికి పనికి వస్తాయిగా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఖాతాలో పడతాయిగా. సుమారుగా మొన్న రీసెంట్గా ఒక 10 రోజుల కిందట కృష్ణా జిల్లాలో విజయవాడలోనో జగ్గైపేటలోనో ఎక్కడో మద్యం బాటిల్ మీద రోడ్ రోలర్ ఎక్కించి తొక్కారు. ఆ ఫోటో అదే. దాని విలువ 28 లక్షలు. సో ఈ కృష్ణా జిల్లాలో గత ఏడాది మే నుంచి 2024 మే నుంచి 2025 మార్చి నెల మధ్యలో ఈ 10 నెలల కాలంలో ఇలా ధ్వంసం చేసిన మద్యం విలువ ₹1,00,00,000. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే సుమారుగా 1,20,00,000. అలా రాష్ట్రం మొత్తం మీద ఒక సంవత్సర కాలంగా 15 కోట్ల విలువైన మద్యాన్ని ఇలా తొక్కించారనమాట, నేలపాలు చేశారు. సో ఇది ఎక్కడ చట్టం? ఇదేమి రూలు? దీనివలన ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగం ఉందా? ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? రాష్ట్ర పోలీసులకి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఏ ఒక్కరికైనా ఉపయోగం ఉందా? ఇదిగో అలా ధ్వంసం చేయడం వలన పలానా ఉపయోగం ఉందయ్యా, నీకేం తెలియదు అని చెప్పి కామెంట్ చేయండి. నేను
ఈ వీడియోని ఆలోచిస్తా, వెనక్కి తీసుకుంటా. నాకు తెలిసి అయితే ఎవరికి ఉపయోగం లేదు. అంటే మీరు అనొచ్చు మద్యం అనేది తాగకూడదు కదా, ఆరోగ్యానికి హానికరం కదా. మరి అమ్ముతున్నారు కదా, బహిరంగంగానే అమ్ముతున్నారు కదా, బహిరంగంగానే తాగుతున్నారు కదా, షాపులు ఉన్నాయి కదా. ఏ బారోడు వేలం వేస్తే చాలు ఏదో ఒక బారోడు వచ్చింది దాన్ని కొనుక్కుంటాడు. సో ఇవన్నీ కూడా పిచ్చి చట్టాలన్నమాట. ఎప్పుడో ఉంటాయి ఈ పిచ్చి చట్టాలు. వాటిని వీళ్ళు అమలు చేస్తూ ఉంటారు, గుడ్డిగా వెళ్ళిపోతారు. దాని ఆ మైండ్ పెట్టరు, ఆలోచించరు. సో ఇది ఒకసారి ప్రభుత్వమే ఆలోచించాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ.